అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజని, సీనియర్ గైనకాలజిస్ట్. వారితో మాట్లాడి అసలు లేట్ ప్రెగ్నెన్సీస్కి కారణాలు ఏంటి, ఎర్లీ స్టేజెస్లో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, ఊరికూరికే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, వీటన్నిటిని డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ గురించి డాక్టర్స్ అవేర్నెస్ తీసుకురావడానికి చాలా డాక్టర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఆ క్యాన్సర్ వచ్చేక ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా మ్యామ్? గుడ్ క్వశ్చన్ అండి. సో ఈ మధ్య కాలంలో అవేర్నెస్ కాదు, చాలా రోజుల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి, దాని గురించి మెయిన్గా ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి ఇండియాలో. అండ్ ఏంటంటే అది ఈ మన ఇన్సిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో సెక్షువల్ యాక్టివిటీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అని. సో ఈ అర్బనైజేషన్ వల్ల ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ రేట్ అనేది కూడా ఎక్కువ మోతాదులో ఉంది. సో దానికి అవేర్నెస్ అనేది ఎందుకు అంటే దానికి మనకి ప్రివెన్షన్ కోసం మనకు కొన్ని రకాల స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి, కానీ వ్యాక్సినేషన్ కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఉంది. సో అందుకని ఆ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి అవగాహన పెంచడానికి ఎక్కువ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా మనకి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది బేసిక్గా హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావాలని లేదు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ పీరియడ్. అంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ మారడానికి మినిమం ఒక 10 years టైం స్పాన్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే దాంట్లో సెల్స్లో మార్పులు రావాలి, చాలా రకాల చేంజెస్ వచ్చినాక అప్పుడే క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే కామన్గా సిమ్టమ్స్ మనకి సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అంటే బ్యాడ్ స్మెల్తో, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అంటాం. తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడము, ఎక్కువగా ఈ డిశ్చార్జెస్ అవ్వడం, ఇవి బేసిక్గా మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్లో. సో అందుకని మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే రెగ్యులర్గా మీరు స్క్రీన్ చేయించుకోండి. ఎందుకంటే ఇక 10 years లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా చాలా వరకు మనం సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలుగుతాము. అండ్ ప్రివెన్షన్ భాగంగా వ్యాక్సినేషన్తో ప్రివెంట్ కూడా చేయగలుగుతాం. ఓకే మ్యామ్, మీరు ఇందాక అన్నారు తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అందరికీ క్యాన్సర్ అనే కాదు అని చెప్పేసి. మోస్ట్ కామన్గా ఇప్పుడు అందరూ వస్తున్న కేసెస్ అదే వెజైనల్ ఇన్ఫెక్షన్ గురించి అనేసి. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఒక పేషెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రాసెస్ ఏముంటుంది మ్యామ్? వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు బాడీ ఇమ్యూనిటీలో ఉన్నాను కానీ, మన ఇంటర్కోర్స్ వల్ల కానీ, సో ఆ తర్వాత ప్యాడ్స్ యూసేజ్, లాంగ్ అవర్స్ ఆఫ్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా, దానివల్ల కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రకాల రీజన్స్ కూడా ఉంటాయి. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే డిశ్చార్జెస్, వైట్ డిశ్చార్జెస్, వెజైనల్ పెయిన్ రావడము, లేకపోతే ఒక్కొక్కసారి అది ఎక్కువ అయిపోయింది అనుకోండి, పిఐడి అంటే అబ్డామినల్ పెయిన్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో అందుకని కొద్దిగా అమౌంట్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేది కామన్, అది అమ్మాయిలో అందరిలో ఉంటుంది. కానీ ఒకవేళ అబ్నార్మల్గా మీరు చూస్తున్నారు డిశ్చార్జెస్, బ్యాడ్ స్మెల్ ఉంది, ఫౌల్ స్మెల్ ఉంది, డిశ్చార్జెస్ వల్ల మీకు ఇచ్చింగ్ బాగా ఉంది, దురద అలా ఉంది, లేదా సివియర్గా వెజైనల్ పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది అంటే మాత్రం తప్పకుండా మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరము. ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇలా డిశ్చార్జెస్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జెస్ అంటే బ్లడ్తో కూడిన డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నాను కానీ, ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. సో అలాంటి బ్లీడింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా, ఇంటర్మెన్స్ట్రల్ అంటే మెన్స్ట్రుయేషన్కి రిలేటెడ్ లేకుండా బ్లీడింగ్ అట్లా ఉన్నాను కానీ కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మ్యామ్, ప్రెజెంట్ జనరేషన్లో చాలామందికి ప్రెగ్నెన్సీస్ అనేది చాలా డిలే అవుతూ వస్తున్నాయి. సో ఏ ఏజ్ కరెక్ట్ ఏజ్ మ్యామ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయడానికి ఏ ఏజ్ అనేది కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు? కంపేర్ టు ఓల్డెన్ టైమ్స్, ఇప్పుడు పాతకాలంని కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు మ్యారేజెస్ అనేది చాలా లేట్గా అవుతున్నాయి అమ్మాయిల్లో. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలని. సో దానివల్ల ఒకప్పుడుకి ఏంటంటే ఆ జనరేషన్లో 20 కల్లా ప్రెగ్నెన్సీస్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 25 కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 30, 35, 40 కూడా అయిపోతుంది.
సో విత్ ఏజ్ ఏంటంటే ఫీమేల్స్లో లేడీస్లో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మనకు ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అయితే అవుతుందో ఏజ్ని బట్టి అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎల్డర్లీ అంటే ఇంకా లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాకపోవచ్చు. అండ్ వన్స్ 35 years క్రాస్ అయిన తర్వాత కొన్ని మెడికల్ డిజార్డర్స్ అనేది ప్రెగ్నెన్సీలో లైక్ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి మెడికల్ డిజార్డర్స్ కూడా ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చినాను కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఏంటంటే ఎల్డర్లీ ఒక్కొక్కసారి 35 years క్రాస్ అయిన తర్వాత జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బేబీలో పుట్టపోయే బేబీలో వచ్చే అవకాశం కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఐడియల్ ఈజ్ బెటర్ టు గెట్ pregnant before the age of 30, finish off the families, but in the present generation because education purpose వల్ల చాలా వరకు డిలే అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై దట్ ఇంకేం చేయలేము. ప్రయారిటీస్ అన్నీ ఇప్పుడు చేంజ్ అయిపోతున్నాయి కదా మ్యామ్. ప్రెసెంట్ జనరేషన్ గర్ల్స్ వితౌట్ మెడికేషన్ మనకి మెడికల్ షాప్లో దొరికేది ఐపీఎల్ ట్యాబ్లెట్ మ్యామ్. సో మోస్ట్లీ వాళ్ళు అది ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్యాబ్లెట్ యూస్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా మ్యామ్? ఎమర్జెన్సీ ఐపిల్ అనేది ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. ఎమర్జెన్సీ కండిషన్స్లో యూస్ చేస్తారు. దట్ విల్ బీ ఆల్సో అడ్వైస్. కానీ ఓవర్ ద కౌంటర్ మీరు సొంతంగా అనేది వాడకూడదు. బికాస్ దాని డోస్ గురించి వాళ్ళకి అవగాహన అనేది ఉండదు, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేది. వన్స్ ఇన్ ఎ వైల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అదే ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నారు, సో దట్ డజంట్ ఎఫెక్ట్ మచ్. కానీ రిపీటెడ్గా మీరు ఇంకా తరచుగా అదే వేస్తున్నారు, అది ఒక కాంట్రసెప్షన్ లాగా వాడుతున్నారంటే డెఫినెట్గా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేయడం వల్ల కొన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంట అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే పీరియడ్స్ అన్నీ కొంచెం ఇర్రెగ్యులర్ అయిపోవడము. సో ఎందుకంటే అది హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూస్ మీరు డెఫినెట్గా డాక్టర్ కానీ సంప్రదించి యూజ్ చేయాలి, కానీ సొంతగా మెడికేషన్ తీసుకుపోవడం అనేది ఇప్పటికైనా గుడ్ అండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెంటనే ఈవెన్ 4th, 5th monthలోనే చాలామంది కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో ఒక ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మ్యాక్స్ ఎంత గ్యాప్ తీసుకోవచ్చు మ్యామ్? ఎందుకంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ఎంత గ్యాప్ తీసుకోవచ్చు? సో ప్రెగ్నెన్సీకి మధ్యలో దాన్ని మనము మెడికల్ టర్మినల్ స్పేసింగ్ అంటాం. స్పేసింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఒక నార్మల్ డెలివరీ అయిన తర్వాత మినిమం ఒక 2 years గ్యాప్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మదర్ కూడా బికాస్ షీ హ్యాస్ టు రికవర్ ఫ్రమ్ ఆల్ దట్ ప్రెగ్నెన్సీ చేంజెస్. ఒకవేళ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకంటే ఎపిసియోటమీ స్టిచెస్ కుట్లు కూడా ఉంటాయి. సో అది కూడా హీలింగ్ వాళ్ళు రికవర్ అయ్యి ప్రాపర్గా ఒక 6 weeks to 3 months పడుతుంది. అదే కాకుండా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేస్తాం. అంటే బేబీస్కి ఫీడింగ్ మినిమం 6 months మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. దాని చాలా వరకు 1 year వరకు కూడా యూ కెన్ గివ్, బట్ ఫస్ట్ 6 months ఇస్ మ్యాండేటరీ. సో కంపల్సరీ మదర్ మిల్కే ఇవ్వాలి బేబీకి. సో ఇదంతా ప్రాసెస్, ఈ బేబీని చూసుకోవడము, తన హెల్త్ తను రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అదే సిజేరియన్ సెక్షన్లో ఏంటంటే మినిమం 3 years గ్యాప్ అనేది మ్యాండేటరీ అండి. కానీ మేము చూస్తుంటాం అందరూ 1 yearలో 1.5 year 2 yearsలో కూడా అవుతుంటారు. కానీ ఐడియల్ ఈస్ బెటర్ ఇస్ 2 to 3 years గ్యాప్ తీసుకుంటే ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఆఫ్ ద రికవరీ, మదర్ ఒక రికవరీ, బేబీ డెవలప్మెంట్. ఇంకోటి అంటే సిజేరియన్ సెక్షన్లో మనం యూట్రస్ని కట్ చేసి బేబీని తీసాం కాబట్టి హీలింగ్ ఆఫ్ ద వూండ్. సో తొందరగా ప్రెగ్నెన్సీస్ వస్తే యూట్రస్ వీక్ అయిపోయి ఒక్కొక్కసారి మళ్ళీ నార్మల్ డెలివరీ వాళ్ళకు ఏమైనా చేయాల్సిన సిచ్యువేషన్లో రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కోప్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు. సో ఐడియల్ ఈజ్ మినిమం 2 to 3 years గ్యాప్. అది బెటర్. ఎస్ మ్యామ్. మ్యామ్ చాలామంది ప్రెగ్నెన్సీస్ అంటే టైం ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ అంటే ఒక 5 years గ్యాప్ తీసుకుందామని చెప్పేసి కాపర్ టీని అయితే రిఫర్ చేస్తుంటారు డాక్టర్స్. కాపర్ టీ ప్రాసెస్ అనేది పెయిన్ఫుల్లా లేకపోతే నాన్ పెయిన్ఫుల్లా మ్యామ్? మనకు చాలా రకాల కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. పిల్స్, ఇంజెక్షన్స్ అని, లూప్ అని, చాలా ఇంజెక్షన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఇస్ IUCD, దట్ ఈస్ కాపర్ టీ. సో కాపర్ టీ ఏంటంటే మనము గర్భసంచిలో వేస్తాం. అదే నార్మల్ ఓపీ ప్రొసీజర్, సర్జికల్ పద్ధతి ఏం కాదు. అది కొంచెం మినిమల్ మైల్డ్ పెయిన్ ఉంటుంది తప్ప చాలా పెయిన్ఫుల్ కాదు. కొంతమందికి ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, మేబీ అలాంటి వాళ్ళకి ఎక్కువ పెయిన్ అనిపించవచ్చు. యాక్చువల్లీ అడ్వాంటేజెస్ ఏంటి కాపర్ టీలో అంటే 1 time
ఇన్సర్షన్. ఒకసారి మీరు ఇన్సర్ట్ చేశారు అంటే దానిలో 3 years 5 years 10 years అంటే కాంట్రసెప్టివ్ది ఉంటాయి అన్నట్టు. సో ఇంకా 3 years వరకు 5 years వరకు మీకు ఆలోచన లేదు, ఇంకా మీరు ఇంకేతరిత ఏమీ వాడాల్సిన అవసరం లేదు. సో పిల్స్ అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ పర్టికులర్ ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోవాలని ఉంటుంది. సో ఇంజెక్షన్స్ ఉన్నగా దే నాట్ అడ్వైజబుల్ బికాస్ ఇట్ ఇస్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లాంటి వాటి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ కాంట్రసెప్షన్. కానీ దీంట్లో కూడా ప్రతి కాంట్రాసెప్టివ్ మెథడ్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు. కొంతమందికి సెట్ అవ్వని వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి, బికాస్ ఇట్స్ అ ఫారెన్ బాడీ కాబట్టి. కానీ సెట్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ వన్. బట్ ఫ్యూ పీపుల్ సో వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ రేర్ ఛాన్స్ ఆఫ్ వెరీ మైన్యూట్ ఛాన్స్ సమ్టైమ్స్ విత్ కాపర్టీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్ అండి, ఎవరిలో వేలలో ఒకరు అలాంటి వచ్చే వాళ్ళు కూడా ఉంటుందండి. మ్యామ్ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత రేర్ కేసెస్లో ట్యూబ్లో ఫామ్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ట్యూబ్లో ఎందుకు ఫామ్ అవుతుంది మ్యామ్? ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో గర్భసంచి లోపల మనకి బేబీ పెరుగుతుంది. ఈ ట్యూబ్ అనేది పక్కన యూట్రస్ పక్కన గర్భసంచి పక్కన ఉంటుంది. సో దాని కెపాసిటీ అనేది చాలా చిన్నది, సన్నటి పైప్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఒక్కొక్కసారి కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది రేర్ కాదండి, కామన్గా మేము చూస్తుంటాం, చాలా రెగ్యులర్గా మా దగ్గర అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల ఏంటంటే బేబీ అనేది ఆ స్మాల్ ప్లేస్లో ఎక్కువ డేస్ గ్రో అవ్వదు, మేబీ 5-6 weeks కన్నా ఎక్కువగా గ్రో అవ్వదు. సో అది పెరుగుతున్న వద్ద ఏంటంటే ఇది స్ట్రెచ్ అయిపోయి, ఇప్పుడు సపోజ్ మనం ఒక బెలూన్లో వాటర్ ఎయిర్ ఊదామనుకోండి, ఒక సర్టెన్ కెపాసిటీ తర్వాత అది బ్లాస్ట్ అవుతుంది. సో సిమిలర్లీ ట్యూబ్ కూడా ఇట్ కెనాట్ రిటైన్ ద బేబీ, సో బికాస్ ఆఫ్ ఇట్స్ లో కెపాసిటీ. సో అది బర్స్ట్ అయిపోతుంది. సో బర్స్ట్ అయిపోయినప్పుడు హీమోపెరిటోనియం బర్స్ట్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం బ్లీడింగ్ అయిపోయి హీమోపెరిటోనియం ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. వెరీ ఇమీడియట్గా మనం సర్జరీ చేసి ఆపరేషన్ ద్వారా రిపేర్, అది ఒకవేళ హెల్దీగా ట్యూబ్ ఉంటే హెల్దీ రీటైన్ చేస్తాం, ట్యూబ్ బాగాలేకపోతే ట్యూబ్ కూడా తీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఉట్టి నార్మల్ ప్రెగ్నెన్సీ స్కాన్లో అంటే ఇది రప్చర్ అంటాం, రప్చర్ అవ్వకముందే స్కాన్లో కూడా డిటెక్ట్ అవుతాయి చాలా వరకు. సో అప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే సర్జికల్గా అక్యూట్ ఎమర్జెన్సీ స్టేజ్కి వెళ్ళకముందే మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఆ ట్యూబ్లో బేబీని రిమూవ్ చేసేసాక మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? అంటే డెఫినెట్లీ అండి, డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది షూర్గా. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ సపోజ్ చాలా వరకు వీ ట్రై టు సేవ్ ద ట్యూబ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్. ఒకవేళ పాడైపోయి బాగాలేదనుకోండి తీయాల్సి ఉంటుంది. సో మనకి గర్భసంచిలో 2 ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి ఒక ట్యూబ్ తీసినా ఇంకొక ట్యూబ్ ఉంటుంది కాబట్టి దే కెన్ డెఫినెట్లీ కన్సీవ్ అగైన్. ఓకే. సో మ్యామ్, ఒక అబార్షన్ జరిగిన తర్వాత ఇమీడియట్గా చాలామంది తొందరగా ట్రై చేసేస్తారు. సో ఆఫ్టర్ అబార్షన్ ఎంత టైం తీసుకోవచ్చు మ్యామ్ కన్సీవ్ అవ్వడం? మినిమం ఒక 3 months గ్యాప్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఒక అబార్షన్ తర్వాత బికాజ్ ఆ ప్రాసెస్ ఎండోమెట్రియం సెటిల్ అవ్వడానికి 6 weeks పడుతుంది. బట్ బెటర్ ఇట్ దే గేవ్ అట్లీస్ట్ 3 months గ్యాప్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. మ్యామ్, కన్సీవ్ అయిన తర్వాత 3rd monthలోనే చాలా మందికి అబార్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మెయిన్ కాజ్ ఏమై ఉండొచ్చు మ్యామ్? ఇది మనకు అబార్షన్స్ అనేవి ఫస్ట్ 3 monthsని అబార్షన్ మనం ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అంటాము. సెకండ్ ట్రైమెస్టర్ అంటే నెక్స్ట్ 3 months, ఆ నెక్స్ట్ 3 months. సో ఈ ఫస్ట్ 3 months అనేది క్రూషియల్ పీరియడ్ సో ఎవరికైనా. సో ఆ 3 monthsలో అబార్షన్కి రీజన్స్ ఇట్లా పర్టికులర్ అంటూ ఏమి ఉండకపోవచ్చు. సో కొంతమందిలో ఏంటంటే జెనెటిక్గా బేబీ ఒకవేళ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, జెనెటిక్ అబ్నార్మల్స్ విత్ బేబీ ఏమైనా సరిగ్గా ఇంప్లాంట్ అవ్వలేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాను కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం, అంటే బేబీ కూర్చున్నప్పుడు కొన్ని బ్లడ్ వెజల్స్ అని పగిలిపోయి అలా సబ్క్యూరియానికి హెమరేజ్ ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉంటే కూడా మనకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇతరత ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాను కానీ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో థైరాయిడ్ వాల్యూస్ ఎక్కువ చాలా అబ్నార్మల్గా ఉంటే కూడా ఈ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కొన్ని ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సో చాలా రీజన్స్ ఉంటాయి, పర్టికులర్ ఇది అని చెప్పలేము. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి.
మ్యామ్ ఒక కపుల్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? ముందు నుంచి ఒక పాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో మై గుడ్ అడ్వైస్ టు ఎనీ కపుల్ హు ఆర్ రియల్లీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మిమ్మల్ని మీరు ఒక ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో అవగాహన అనేది ఉంటుంది. పేషెంట్స్ డెఫినెట్గా వస్తున్నారు కపుల్స్, దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఏం చేయాలి, వాట్ టు డూ. సో మనకు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ హిస్టరీ అనేది మనం తీసుకుంటాం. బేసిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి అంటే ఫ్యామిలీ హిస్టరీ అని, వాళ్ళకి ఏమైనా ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, సో ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. సపోజ్ కొంతమందికి ఏంటంటే ఎపిలెప్టిక్స్ ఉంటారు, అంటే ఫిట్స్ ఉంటుంది, వాళ్ళు కొన్ని రకాల మెడికేషన్స్ అది వాడుతుంటారు, ఆల్రెడీ వాడుతుండొచ్చు. సో కొన్ని రకాల మెడికేషన్స్ అనేవి దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ బికాస్ ఇట్ కెన్ కాజ్ అన్ అనామలీస్ ఇన్ ద బేబీ. సో అలాంటప్పుడు చేంజ్ చేయడం, డ్రగ్స్ని చేంజ్ చేయడం, మార్చడం. సో ఆల్రెడీ వాళ్ళలో ఇంకేదన్నా లోపాలు ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి దాన్ని గైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అదే కాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది మనం మదర్కి ఇస్తామండి. ఇది సో ఎవరైనా విమెన్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మినిమం 3 మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు బేబీలో బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒక డాక్టర్ని సంప్రదిస్తేనే మీకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ గెట్ అ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ డన్ వన్స్. ఓకే మ్యామ్, ఒక కపుల్ ట్రై చేసి అవ్వక ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సి వస్తుంది మ్యామ్. సో ఐవీఎఫ్ అనేది ఏ ఏజ్ వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్, ట్రై చేయాలనుకుంటే, ఒకవేళ ఐవీఎఫ్కి మూవ్ అవ్వాలనుకుంటే? ఇప్పుడు ఐవీఎఫ్ కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి అవ్వట్లేదు అంటే అన్నీ దాటి మనము ఓవులేషన్ ఇండక్షన్ చేసాము, ఐయుఐ చేసాము, సో ఇవన్నీ దాటి తర్వాతే మనం ఐవీఎఫ్లోకి వెళ్తాం. సో కొంతమందికి ఏంటంటే ఎల్డర్లీ చాలా లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా, సో ఎర్లీగా ఎక్కువగా వాళ్ళకి మనము ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ట్రీట్మెంట్స్ అవి ఇవ్వము. సో వాళ్ళకి సర్టెన్ ఏజ్ ఉన్నారు అంటే బెటర్ టు గో ఫర్ ఏఆర్టీ థెరపీ అని చెప్పేసి ఉంది. కొన్ని రకాల గైడ్ లైన్స్ కూడా మనకున్నాయి, సర్టెన్ ఏజ్ వరకే మనం చేయాలి అని చెప్పేసి. సో అకార్డింగ్ టు ప్రోటోకాల్స్ వి గో అకార్డింగ్లీ అండ్ దెన్ ఓన్లీ దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీబడి అన్లెస్ ఇండికేటెడ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్కి మిడిల్లో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది మ్యామ్, అంటే ప్రతి బ్లీడింగ్ అబార్షన్ అని కాదు, సో మెయిన్లీ బ్లీడింగ్ ఎందుకు అవుతూ ఉంటుంది మ్యామ్? మనకి ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అవ్వే అవకాశాలు ఉండొచ్చండి. ఫస్ట్ ట్రైమెస్టర్, ఫస్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్ అది. సో కొంతమందికి ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం, అంటే బేబీ గర్భసంచిలో కూర్చున్నప్పుడు బ్లీడింగ్ లాగా, స్పాటింగ్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే బేబీ చుట్టూ చిన్న క్లాట్స్ ఆఫ్ కరియానిక్ హెమరేజెస్ అంటాం, దానివల్ల కూడా బ్లీడింగ్ అవకాశం అయి ఉంటుంది. కొంతమందికి లో లైన్ ప్లాసెంటా, అంటే ప్లాసెంటా కిందకు ఉంటుంది, నార్మల్గా పైన భాగంలో ఉండకుండా కిందకు ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లు కూడా మైనర్గా అప్పుడప్పుడు స్పాటింగ్ రావడము ఇలా అయ్యే అవకాశాలు అవి ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఇలా బ్లీడింగ్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ క్లాట్స్ ఉండడం వల్ల డైలీ కూడా స్పాటింగ్ లాగా కొన్ని మంత్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవడము, కొన్ని రకాల హార్మోనల్ మెడికేషన్స్ అవి మనము ఇవ్వడం జరుగుతుందండి అలాంటి సిచ్యువేషన్స్లో. ఓకే మ్యామ్, నిజంగా థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదా మ్యామ్ వాళ్ళకి? థైరాయిడ్ ఉంటే కన్సీవ్ అవ్వరు అని అలా ఏమీ లేదు. బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి థైరాయిడ్ మరి అన్కంట్రోల్డ్ అలా ఉంటే కూడా అదొక వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇట్స్ నాట్ లైక్ అసలు రాదు, ఇంపాసిబుల్ అనేది లేదు. సో ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ చాలా అబ్నార్మల్గా ఉందనుకోండి, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ దెన్ ఇట్ హ్యాస్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద బేబీ, పుట్టిపోయే బిడ్డ మీద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అది ఉంటుంది. సో కాబట్టి థైరాయిడ్ అనామలీస్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మిమ్మల్ని మీ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ థైరాయిడ్ అనామలీస్ వల్ల మన పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మ్యామ్, ఫైబ్రాయిడ్స్ గురించి వింటూ ఉంటాం కదా మ్యామ్, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? అది మనకి ఒకవేళ మన లోపల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయి మ్యామ్? సో ఫైబ్రాయిడ్ గంటలు అనేది మనకు గర్భసంచిలో మనకి ఏంటి మెడికల్ టర్మినాలజీ బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే అవి క్యాన్సర్కి సంబంధించిన కాదు, స్మూత్ మజిల్ అంటే గర్భసంచిలో స్మూత్ మజిల్లో వచ్చే ట్యూమర్స్. సో దానికి పర్టికులర్ ఇది రీజన్ అని ఏమీ లేదండి. కామన్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లేడీస్లో వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఆర్ యాక్టివ్ ఇన్ దట్ ఏజ్ కాబట్టి. సో ఈ గడ్డలు అనేది ఉన్న ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ ఉండాలని ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో రెగ్యులర్గా రొటీన్ స్కాన్ చేయించుకున్నప్పుడు
అలా ఒక్కొక్కసారి కొంతమందికి బయటపడతాయి. కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ కామన్గా ఏంటంటే బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండడం, కడుపులో నొప్పి రావడము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే గర్భసంచి లోపల సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం, ఒకవేళ లోపల భాగంలో ఉన్నప్పుడు రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడం, అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఇక ఫైబ్రస్ వల్ల ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ కూడా రాకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అన్ని సిమ్టమ్స్ ఒకరిలో ఉండాలని లేదు. కొందరిలో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, కొందరికి రిపీటెడ్ అబార్షన్స్. సో ఇదంతా లొకేషన్, ఫైబ్రాయిడ్ యొక్క లొకేషన్ బట్టి డిపెండ్ అవుతుందండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా పెద్ద ఫైబ్రాయిడ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండదు, బ్లీడింగ్ ఇష్యూస్ ఏమీ ఉండవు. కానీ సడన్గా యూరిన్ ప్రాబ్లం వస్తుంది పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్లో, యూరిన్ తరచుగా రావడము, లేకపోతే సడన్గా యూరిన్ ఆగిపోవడము, అలా జరిగే అవకాశాలు అవి ఉంటాయండి. మ్యామ్ ఇప్పుడు పీరియడ్ క్రాంప్స్ తీసుకుంటే నార్మల్ మన సైకిల్లో 5 డేసే మనం బ్లీడింగ్ డేస్ని కౌంట్ చేస్తాం. కొంతమందికి 20 డేస్ అవుతుంది, 15 డేస్ అవుతూ ఉంటుంది. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు మ్యామ్ మెయిన్? నార్మల్గా మనకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 3 days to 7 days ఇస్ నార్మల్ అండి. నార్మల్గా కొంతమందికి 5 days అవుతుంది, కొంతమంది 7 days. ఇట్ ఇస్ సైకిల్ విచ్ ఇస్ రెగ్యులర్ ఫ్రమ్ ద మెనార్కీ ఏజ్ నుంచి. సో అలా కాకుండా కొంతమందికి ఎక్కువ కంటిన్యూస్గా చాలా డేస్ అవుతుంది అంటే బేసికలీ కామన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే అలా జరిగే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా కానీ, పీసీఓఎస్ ఇష్యూస్లో ఏంటంటే పీరియడ్ సరిగా రాదు, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఎమెనోరియా, ఆలిగోమెనోరియా ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భంలో ఏమైనా ఓవేరియన్ సిస్ట్లు ఉన్నా కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ కొంచెం ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలిప్ అంటాం, అంటే గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏమైనా ఫామ్ అయినా కానీ, అలా ఉన్నాను కూడా ఇలా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు చెకప్ చేయించుకొని అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ పాస్ చేయడం కోసం అని చెప్పేసి టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక డాక్టర్ ఇంటర్వ్యూలో విన్నాను నేను, అంటే అది డాక్టర్ కన్సల్టేషన్తో మాత్రమే యూజ్ చేయాలి, ఏ టాబ్లెట్స్ పడితే ఆ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయొద్దు అని చెప్తారు. సో ఒకవేళ ఎమర్జెన్సీలో యూజ్ చేయాల్సి వస్తే అంటే ఇయర్లీ ఎన్ని టైమ్స్ యూజ్ చేయొచ్చు మేము, అంటే అవి యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ అలా ఏమైనా జరుగుతుంది? సో మనకి ఏంటంటే పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి మనం హార్మోన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. హార్మోన్స్ అనేది మీరు సొంతంగా ఎలా పడితే అలా తీసుకోవద్దు. ఎందుకు అంటే కొన్ని రకాల సందర్భాల్లో హార్మోన్స్ ఆర్ ఆల్సో డేంజరస్. అంటే అందరికీ ప్రాబ్లం వస్తుందని కాదు. ఆల్రెడీ సపోజ్ ఒక అమ్మాయికి ఆల్రెడీ తనకి ఏదో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. థ్రాంబో ఎంబోలిజం అని అలా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని సంప్రదించి మీ హిస్టరీ, అంటే మీకు ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆల్రెడీ మీ వెయిట్, మీ దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని మనం పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. కానీ మోస్ట్ ఆఫ్ ద హార్మోన్స్ అండి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇలా కాంప్లికేషన్ వస్తుందని కాదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ రీజన్స్. సో తరచుగా పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఎస్, వన్స్ ఇన్ ఎ వైల్ యూ వాంట్ టు పోస్ట్పోన్, రియల్లీ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అప్పుడు మాత్రమే అది కూడా మీ డాక్టర్ గారిని సంప్రదించే వాడండి. సొంతంగా మెడికేషన్స్ అయితే వాడకండి. మెయిన్ వెజైనల్ అల్సర్స్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి మ్యామ్? వెజైనల్ అల్సర్స్ మెయిన్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తాయండి. కొన్ని రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం చేసి దెన్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ఇది ఉంటుందండి. సో అది వచ్చే ముందు ఈ సిమ్టమ్స్ అనేది ఏముండదు. సో ఇట్ జస్ట్ కమ్స్ ఇట్ లైట్ వే. సో ఎనీవన్ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారంటే మాత్రం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఓకే, మేము వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యూర్ అయిపోయాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? యూజువల్గా ఒక్కొక్కసారి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏంటంటే రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడము, రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, సో ఇవన్నీ హైజీన్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యామ్ మీరు ఇప్పుడు హైజీన్ అన్నారు కదా, సో చాలామంది ఓవర్ కేర్ వల్ల వీ వాష్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా అక్కడ pH బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇది pH బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఓవర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సో వీ వాష్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే యూస్ చేయొచ్చా మ్యామ్?
వెజైనా ఏంటంటే అది మనకు ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుందండి, pH బ్యాలెన్స్ మెయింటెనెన్స్ జోన్. సో ఆ ఏరియాలో ఎక్కువగా కాస్మెటిక్స్ కానీ, సబ్బు కానీ, షాంపూస్ కానీ, వీ వాష్ కానీ, ఎనీథింగ్ విచ్ ఈజ్ యూస్ ఫర్ ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ మచ్. నార్మల్గా ప్లెయిన్ వాటర్ క్లీనింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. బట్ ఎస్, సమ్ టైమ్స్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే రియల్లీ డిశ్చార్జెస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము వెజనల్ వాషెస్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ తరచుగా రెగ్యులర్గా మాత్రం యూస్ చేయవద్దు. దానివల్ల pH బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అన్నెసెసరీగా మీకు ఇంకా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని తగ్గి, సో ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాడకండి. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఎస్ యూ ఆర్ యూజింగ్ ఫర్ సమ్ ఇష్యూ, దెన్ ఇట్స్ ఫైన్, బట్ నాట్ అన్ రెగ్యులర్ బేసిస్. కొంతమంది లేట్గా కన్సీవ్ అవుతూ ఉంటారు. సో అలా లేట్గా కన్సీవ్ అయ్యే ఉమెన్కి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుందా? సో లేట్గా అంటే ఏజ్డ్ ప్రెగ్నెన్సీసే ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మనకి బికాస్ ఆఫ్ ఎల్డర్లీ ఏజ్ అబార్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. మెడికల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో క్లోజ్ మానిటరింగ్, కన్సిస్టెంట్ క్లోజ్ మానిటరింగ్ విత్ యువర్ గైనకాలజిస్ట్, అంటే రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడము, కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ మేబీ వీళ్ళకి కొంచెం మనం ఎక్స్ట్రా చేస్తాము, ఎందుకంటే కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, బికాస్ దే కమ్ ఇన్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్. 35 years క్రాస్ అయినారంటే వాళ్ళు ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లోకి వెళ్ళిపోతారు. సో ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మనం రెగ్యులర్ ట్రీట్మెంట్, రెగ్యులర్ మానిటరింగ్ చాలా అవసరము. సో మీరు రెగ్యులర్ మానిటర్ చేసుకొని, ఇంకోటి బేబీలో జెనెటిక్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా వన్స్ ఇయర్ క్రాసింగ్ 35 ఇట్ ఈస్ మోర్. సో ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. సో బీ ఇన్ టచ్ విత్ యువర్ డాక్టర్. ఏమున్నా కానీ, ఏం ప్రాబ్లం ఉన్నా, వార్నింగ్ సైన్స్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ప్రెగ్నెన్సీలో, స్టమక్ పెయిన్ వస్తుందా, బ్లీడింగ్ వస్తుందా, లీకింగ్ లాగుందా, హై ఫీవర్, ఎనీథింగ్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, టాక్ టు యువర్ డాక్టర్ అండ్ టేక్ ఇమీడియట్ ట్రీట్మెంట్. బికాస్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఈ చిన్న కాంప్లికేషన్ కూడా చిన్నది అనిపిస్తుంది కానీ ఇట్ కెన్ లీడ్ టు మేజర్ కాన్సిక్వెన్సెస్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ప్రెగ్నెన్సీ. చాలా మంది పీరియడ్ క్రాంప్స్ అప్పుడు టాబ్లెట్స్ యూస్ చేసుకుంటూ ఉంటారు ఆ క్రాంప్ తగ్గించుకోవడానికి. సో టాబ్లెట్ యూస్ చేయొచ్చు మనం క్రాంప్స్ అప్పుడు? పీరియడ్ క్రాంప్స్ కామన్గా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అన్లెస్ వెరీ సివియర్, ప్లీజ్ డోంట్ టేక్ టాబ్లెట్స్ ఆన్ యువర్ ఓన్. ఏంటంటే చిన్న మైల్డ్ మోడరేట్ వాటికి ఏంటంటే హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు, కొన్ని రకాల యోగాసనాలు చేయవచ్చు. సో సింపుల్ టెక్నిక్స్ ద్వారానే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ వెరీ సివియర్, దెన్ యూ కన్సల్ట్ యువర్ డాక్టర్, దెన్ ఓన్లీ టేక్ ఓవర్ ద కౌంటర్ మాత్రం తీసుకొని వాడతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.